హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంటసాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డుని టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 చెంచా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షల్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత వీటిని బయటికి తీసి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 చెంచాల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వను, 1 కప్పు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వకు 1 కప్పు పంచదారను తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చని పాలను పోసి కలుపుకోవాలి. 2 కప్పుల బొంబాయి రవ్వకు 1 కప్పు పాలు సరిపోతాయి. పాలు పోసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోసుకోవాలి, లేదంటే జారైపోతుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునేటప్పుడు క్యాష్యూ నట్ పైకి కనిపించే విధంగా చుట్టుకుంటే చూడటానికి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇలా బాల్ లాగా చుట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న బొంబాయి రవ్వ లడ్డు రెడీ.